హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐవీ క్రియేషన్స్. నేను మీ వెంకట శివ. వరుసగా అన్ని ఫ్లాపులతో వస్తున్న రజనీకాంత్కి కరెక్ట్ టైంలో లోకేష్ కనకరాజు ఒక మంచి సూపర్ సినిమాని ఇంట్రడ్యూస్ చేశాడు. అదే కూలీ. ఈ కూలీ ట్రైలర్ చూడడం అయితే జరిగింది. ఈ ట్రైలర్ చూశాక స్టోరీ మొత్తం రజనీకాంత్ చుట్టూ తిరుగుతున్నట్టుగా అనిపించలేదు నాకైతే. ఇందులో పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు. నాగార్జున, సత్యరాజ్, అమీర్ ఖాన్, పెద్ద హీరోల మధ్య ఈ సినిమా తెరకెక్కనుంది. చిరంజీవి గనక సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్లో వచ్చినట్టు రజనీకి కూడా అమీర్ ఖాన్ గెస్ట్ రోల్లో వస్తాడేమో అన్నట్టుగా ఉంది స్టోరీ ట్రైలర్ చూస్తుంటే. నాగార్జున విలన్ రోల్లో కనిపించబోతున్నాడు అన్నట్టుగా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. రీసెంట్గా నాగార్జునది ఒక సీన్ లీక్ అవుతుందని స్టేజ్ మీద చెప్పుకుంటూ వచ్చాడు. ట్రైలర్ చూస్తున్నంతసేపు నాగార్జున సీన్స్, అమీర్ ఖాన్ సీన్స్ ఓ రేంజ్లో ఉన్నాయి అనిపిస్తుంది, కానీ రజనీ సీన్స్ నార్మల్ మూవీ, అంతకుముందు ఓల్డ్ మూవీస్ ఉన్నట్టుగానే చూపిస్తున్నాడు. స్పెషల్గా అయితే ఏం లేదు. ఈ మిగిలిన క్యారెక్టర్స్ ద్వారానే సినిమా అంతా రొటేట్ చేసి రజనీకాంత్కి హిట్ వచ్చేటట్టుగా చూపిస్తున్నాడు. లోకేష్ కనకరాజు సినిమా అంటే అది ఓ రేంజ్లో ఉండబోతుంది అన్నట్టుగానే ఉంటుంది. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఆ ఎడిటింగ్ ఎక్సలెంట్గా ఉంది. కూలీ మూవీ ఆగస్టు 14న థియేటర్లో పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నారు. ప్లీజ్ వాచ్ ద మూవీ ఇన్ థియేటర్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.